డార్లింగ్ మొదటి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్ మెరుగ్గా ఉందా లేదా? బోయపాటి ఈ సినిమాలో ఏదైనా సోషల్ మెసేజ్ ఇచ్చారా లేదా? ఎందుకు 3D విజువల్స్ ఎలా ఉన్నాయి? థియేటర్లో 3D గ్లాసెస్ తో చూస్తే వర్త్ అనిపిస్తుందా లేదా? హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ పాత్రకు ఈసారి ఎంత ప్రాముఖ్యత ఉంది? ఎందుకు అఖండ తాండవం మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే మనమైతే చెప్పబోతున్నాం డార్లింగ్. ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి డార్లింగ్. అఖండ మొదటి భాగం లాగే ఇది కూడా దేశభక్తి దైవం భక్తి చుట్టూ తిరుగుతుంది. ఈసారి అఖండ చైనా కుట్రలను సనాతన ధర్మానికి ఎదురయ్యే ముప్పును ఎలా అడ్డుకున్నాడు అనేది ప్రధానాంశం డార్లింగ్. నందమూరి బాలకృష్ణ తనదైన స్టైల్ అఖండ పాత్రలో పరాకాయ ప్రవేశం చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ మరియు యాక్షన్ సీక్వెన్స్ లో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయి డార్లింగ్. ఎస్ఎస్ తమన్ అందించిన బీజియం సినిమాకు ప్రాణం పోసింది. అయితే థియేటర్ లో సౌండ్ మరీ ఎక్కువగా ఉందనే అభిప్రాయం కూడా కొందరైతే వ్యక్తం చేస్తున్నారు డార్లింగ్. బోయపాటి శ్రీను మార్క్ ఎలివేషన్స్ భారీ యాక్షన్ సీన్లు మరియు ఎమోషనల్ బ్లాక్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి డార్లింగ్. అఖండ 2 లో ప్లస్ పాయింట్స్ డార్లింగ్. అఖండ పాత్రలో బాలయ్య విశ్వరూపం ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది డార్లింగ్. ఎలివేషన్ సీన్స్ మాస్ ఐడియన్స్ ను ఆకట్టుకునేలా బోయపాటి డిజైన్ చేసిన సన్నివేశాలు అయితే సూపర్ గా ఉన్నాయి. తమన్ బీజియం సినిమాలోని ఇంటెన్సిటీ రెట్టింపు చేసే సౌండ్ ట్రాక్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది డార్లింగ్. విలన్ గా ఆది తన నటనతో మెప్పించాడు డార్లింగ్. అఖండ 2 లో మైనస్ పాయింట్స్ డార్లింగ్. కథలో కొత్తదనం లేకపోవడం, మొదటి భాగం టెంప్లెట్ లోనే సాగడం వల్ల కొన్ని చోట్ల ఊహించదగ్గ సీన్లు అయితే వస్తాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్ లో లాజిక్ వెతికితే వారికి ఇది కొంచెం అతిగా అనిపించవచ్చు డార్లింగ్. గ్రాఫిక్స్ పనితనం కొన్ని చోట్ల నాసిరకంగా ఉందని విమర్శలు అయితే వస్తున్నాయి. నాకైతే బాగానే విఎఫ్ఎక్స్ అయితే చేశారని అయితే అనిపించింది డార్లింగ్. రెండో భాగంలో కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. సినిమాకు ప్రస్తుతం మిశ్రమ స్పందన లభిస్తుంది. మాస్ ప్రేక్షకులు మరియు బాలయ్య అభిమానులు బ్లాక్ బస్టర్ అని అంటుండగా సాధారణ ప్రేక్షకులు మాత్రం ఇది ఒక యావరేజ్ మాస్ ఎంటర్టైనర్ అని అభిప్రాయపడుతున్నారు డార్లింగ్. అయినప్పటికీ మొదటి రోజు దాదాపు 22 నుంచి 30 కోట్ల వరకు వసూళ్లు సాధించి బాలయ్య కెరీర్ లో పెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది డార్లింగ్. ఈ సినిమాలో ఆది దేవదత్ అనే పాత్రలో కనిపిస్తాడు. అరేనుడు సినిమాలో వైరం ధనుష్ గా ఎంతటి ఇంపాక్ట్ చూపించారో అంతకంటే క్రూరమైన మరియు స్టైలిష్ విలన్ గా ఇందులో మెప్పించారు డార్లింగ్. ఇందులో విలన్ కేవలం రౌడీలా కాకుండా కార్పొరేట్ మాఫియా మరియు మతపరమైన అంశాలను ప్రభావితం చేసే ఒక మేధగా కనిపిస్తాడు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కుట్రలు చేసే పాత్రలో ఆది నటన సినిమాకు పెద్ద ప్లస్ డార్లింగ్. అఖండ శరీరక బలాన్ని ఎదుర్కోవడానికి విలన్ చేసే మైండ్ గేమ్స్ ఆసక్తికరంగా ఉంటాయి. బాలయ్య మరియు ఆది మధ్య వచ్చే డైలాగ్ సీక్వెన్స్ థియేటర్ లో విజిల్స్ వేయించేలా ఉన్నాయి డార్లింగ్. ఆది ఈ సినిమా కోసం చాలా కొత్తగా ఇంటెన్స్ గా కనిపిస్తారు డార్లింగ్. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంటర్నేషనల్ మాఫియాకు సంబంధించిన మరికొంతమంది నటులు కూడా కనిపిస్తారు. కానీ ప్రధానంగా కథ మొత్తం అఖండ మరియు ఆది పాత్రల మధ్య తిరుగుతుంది. బోయపాటి శ్రీను సినిమాలో ఎల్లప్పుడూ విలన్ ను చాలా బలంగా చూపిస్తారు డార్లింగ్. ఉదాహరణకు సింహాలో జగపతి బాబు, లెజెండ్ లో జగపతి బాబు అదే తరహాలో అఖండను డీకోడింగ్ చేసేందుకు ఆదిని ఎంచుకోవడం ఈ సినిమాకు మంచి బలాన్ని అయితే ఇచ్చింది డార్లింగ్. ఆది పోషించిన దేవదత్ పాత్ర కేవలం ఒక సాదాసీద విలన్ కాదు డార్లింగ్. ఒక విదేశీ శక్తుల ప్రతినిధిగా టెక్నాలజీ మరియు పురాతన రహస్యాలను ఉపయోగించి దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే వ్యక్తిగతగా కనిపిస్తాడు. తన లక్ష్యం కోసం ఎంతటికైనా తెగించి ఒడిగొట్టే కోల్డ్ బ్లడెడ్ విలనిజాన్ని పండించాడు డార్లింగ్. అఖండ దైవత్వాన్ని నమ్మితే విలన్ కేవలం అధికారాన్ని మరియు విజ్ఞానాన్ని నమ్ముతాడు. ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధమే సినిమాకు ప్రధాన ఆకర్షణ డార్లింగ్. సినిమాలోని ఇంటర్వ్యూ బ్లాక్ లో అఖండ మరియు విలన్ గ్యాంగ్ మధ్య జరిగే పోరాటం సినిమాకి హైలైట్ డార్లింగ్. ఇక్కడ అఖండ ఇచ్చే వార్నింగ్ సీన్స్ ఫ్యాన్స్ కు పూనకలైతే తప్పకుండా తెప్పిస్తాయి. క్లైమాక్స్ లో విలన్ అఖండను అంతం చేయడానికి పన్నే వ్యూహాలు, దానికి అఖండ ఇచ్చే సమాధానం చాలా గ్రాండ్ గా చిత్రీకరించారు. ఇక్కడ వచ్చే తాండవం ఎపిసోడ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి డార్లింగ్. విలన్ అడ్డా మరియు అతని గ్యాంగ్ ఓడే ఆయుధాలు చాలా ఆధునికంగా ఉంటాయి. అఖండ పురాతన పద్ధతులు సోలం దైవభక్తి పోరాడుతుంటే విలన్ మోడర్న్ వెపన్స్ తో ఎదురు దాడి చేస్తాడు. ఫైట్ సీక్వెన్స్ లను బోయపాటి చాలా ఇంటెన్సిటీగా ప్లాన్ చేశాడు డార్లింగ్. ఆదితో పాటు కొంతమంది బాలీవుడ్ మరియు విదేశీ నటులు కూడా విలన్ గ్యాంగ్ లో కనిపిస్తారు. వారు చేసే చైనా కుట్రలు మరియు దేశ సరిహద్దులో సృష్టించే అలజడులు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ అయితే పెంచేశాయి. ఒక రకంగా ఇది ఒక వ్యక్తితో పోరాటం మాత్రమే కాదు, దేశం మీద దాడి చేసే ఒక వ్యవస్థతో అఖండ చేసే పోరాటం డార్లింగ్. విమర్శకులు ఆది నటనను మెచ్చుకుంటున్నారు. బాలయ్య లాంటి మాస్ పవర్ హౌస్ ను ఎదుర్కోవడానికి ఒక స్టైలిష్ మరియు గంభీరమైన విలన్ అవసరం. ఆ లోటును ఆది భర్తీ చేసేసాడు డార్లింగ్. అయితే కొంతమంది ప్రేక్షకులు విలన్ పాత్ర ఇంకాస్త సేపు స్క్రీన్ మీద ఉంటే బాగుండేది అని అయితే అంటున్నారు డార్లింగ్. అఖండ పాత్ర ఎంట్రీ ఇచ్చేటప్పుడు వచ్చే హిమాలయ విజువల్స్, క్లౌడ్ ఎఫెక్ట్స్ మరియు టెంపుల్ సిట్టింగ్స్ లో వాడిన విఎఫ్ఎక్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి డార్లింగ్. క్లైమాక్స్ లో వచ్చే తాన్వా సీక్వెన్స్ లో శివుని ప్రతిరూపాన్ని లేదా దైవ శక్తిని చూపించే విజువల్స్ ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంటాయి. సినిమా మొత్తం చాలా రిచ్ గా కనిపిస్తుంది. భారీ సెట్స్ మరియు గ్రాఫిక్స్ ని కలపడంలో సినిమాటోగ్రఫీ సాయపడింది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య గాలిలో ఎగిరేటప్పుడు లేదా శత్రువులను కొట్టేటప్పుడు వాడిన గ్రీన్ మ్యాట్ వరకు స్పష్టంగా తెలిసిపోతుందని కొందరైతే అంటున్నారు డార్లింగ్. సినిమాలో వచ్చే కొన్ని జంతువులు అంటే ఉదాహరణకి పులి లేదా సింహం వంటి సింబాలిక్ షాట్ విఎఫ్ఎక్స్ నాణ్యత ఆశించిన స్థాయిలో లేదని అయితే టాప్ డార్లింగ్. పెద్ద బడ్జెట్ సినిమాలు అయినప్పటికీ కొన్ని చోట్ల గ్రాఫిక్స్ పనులు
హడావిడిగా పోటీ చేసినట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా బ్లాస్ట్ సీన్స్ మరియు భారీ క్లౌడ్ సీన్స్ లో నాణ్యత తగ్గిందని విమర్శకులు అయితే అంటున్నారు డార్లింగ్. బోయపాటి శ్రీను సినిమాలో ఫిజిక్స్ కు అందని యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ విజువలైజ్ చేయడానికి విఎఫ్ఎక్స్ వాడినప్పుడు అది రియలిస్టిక్ గా కాకుండా కొంచెం లౌడ్ గా అంటే అతిగా అనిపించడం సహజం డార్లింగ్. ఈ సినిమాలో కూడా అదే రిపీట్ అయింది. బోయపాటి అండ్ బాలయ్య కాంబినేషన్ అంటే ఆ మాత్రం ఉంటుంది. మాస్ ఆడియన్స్ కు విజువల్స్ గ్రాండ్ గా అనిపిస్తాయి. పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు గ్రాఫిక్స్ లోపల పెద్దగా పట్టించుకోరు. హాలీవుడ్ లేదా రాజమౌళి సినిమాల స్థాయి విఎఫ్ఎక్స్ సాధిస్తే మాత్రం నిరాశ అయితే తప్పదు డార్లింగ్. మీరు ఈ సినిమాను ఐమాక్స్ లేదా సుదర్శన్ 35mm లాంటి పెద్ద థియేటర్ లో చూస్తే అక్కడ ఈ విజువల్స్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది డార్లింగ్. ముఖ్యంగా అఖండ పాత్ర కేవలం మనిషిలా కాకుండా లోక కళ్యాణం కోసం శివుడే పంపిన ఒక అంశగా లేదా దూతగా చూపించారు. క్లైమాక్స్ లో వచ్చే తాండవం కేవలం డాన్స్ కాదు, అది అన్యాయాన్ని అంతం చేసే శివ క్రోధానికి ప్రతీక. ఈ సీక్వెన్స్ లో శివలింగం విభూతి మరియు డమరకం వాడకం ప్రేక్షకుల్లో భక్తి భావన నింపుతుంది. సినిమా అంతటా వినిపించే శివ నామస్మరణం లేదా వేద మంత్రాలు ముఖ్యంగా తమను అందించిన స్కోర్ తో థియేటర్ లో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని అయితే సృష్టిస్తుంది డార్లింగ్. ఆధునిక పొగడాల పేరుతో మన సాంప్రదాయాలను ఎలా కాల రాస్తున్నారో సినిమాలో స్పష్టంగా చూపించారు. మన సంస్కృతిని విదేశీ వ్యక్తుల నుండి ఎలా కాపాడుకోవాలో అఖండ పాత్ర ద్వారా సందేశం అయితే ఇచ్చారు డార్లింగ్. ప్రకృతిని గౌరవించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా సనాతన ధర్మంలో భాగమే అని బోయపాటి తనదైన స్టైల్లో వివరించారు. ముఖ్యమైన డైలాగ్స్ సినిమాలోని కొన్ని డైలాగ్స్ సాంప్రదాయం గురించి చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. శివుడు అంటే కేవలం విగ్రహం కాదు, విశ్వమంతా నిండి ఉన్న చైతన్యం. సాంప్రదాయం మన మూలాలు మరిచిన వాడు ముక్కలైపోతాడు. సినిమాలో సెట్స్ ముఖ్యంగా కాశీ లేదా హిమాలయ నేపథ్యంలో వచ్చే సీన్లు ఆధ్యాత్మికంగా చాలా రిచ్ గా ఉన్నాయి. బాలయ్య ధరించిన రుద్రాక్షి మాల, విభూతి ధారణ మరియు ఆయన ఆహార్యం అచ్చం ఒక వేరే శైవుడిని తలపిస్తాయి. అఖండ 2 కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు డార్లింగ్. ఇది మన సంస్కృతిని మరియు భక్తిని గౌరవించే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా రూపొందించబడింది. బోయపాటి మాస్ ఎలివేషన్స్ ఉన్నప్పటికీ లోపల ఉన్న భక్తి సందేశం సినిమాను మరో మెట్టెక్కించేసింది డార్లింగ్. ఈ మూవీ మీకెలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తప్పకుండా చేసేయండి డార్లింగ్. అండ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి డార్లింగ్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకుంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ అండ్ సపోర్ట్ అండ్ టాటా బై బై, సీ యూ డార్లింగ్. అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా కలుద్దాం.